కరీంనగర్ ఎంపీగా 6 ఏళ్లలో బండి సంజయ్ తెలంగాణకు ఏం తెచ్చాడో చెప్పి గ్రాడ్యుయేట్లను ఓట్లు అడగాలని రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు పాస్పోర్ట్ ఆఫీస్, తిరుపతి రైలు, మోడల్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చానని గుర్తు చేశారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రానికి సీఎం నిధులు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వం సిరిసిల్లలో పెండింగ్ లో పెట్టిన బకాయిలు చెల్లించామని, మహిళా సంఘాలకు చీరల ఆర్డర్ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ నెల 24న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని, గ్రాడ్యుయేట్లు భారీగా తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. రేపు ఎల్లుండి క్షేత్రస్థాయిలో మా కార్యక్రమాన్ని ఓటర్ టు ఓటర్ కలవడమే కాకుండా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఈ జిల్లా అభివృద్ధిలో మేము ఏ విధంగా అందరం కలిసి శ్రమ పడుతూ ఉన్నాం, అటు రైతులకు సంబంధించి, ఇటు విద్యార్థులకు సంబంధించి అనేక రకాలుగా ఏ విధంగా శ్రమ పడుతున్నామో చూస్తూ ఉన్నారు. ఇదిగాక ప్రభుత్వం పక్షాన ఒకవైపు ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, పిల్లల మెచ్చార్జీలు కావచ్చు, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, రిక్రూట్మెంట్ కావచ్చు, కొత్తగా 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు, సన్నవడ్లకు బోనస్, 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇలా కార్యక్రమాలు చేసుకొని పోతూ మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని, ఉపాధి హామీ కార్మికులకు 6,000 రూపాయలని, కొత్త రేషన్ కార్డుని, ఇందిరమ్మలు ఇచ్చే కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం. పాత కార్యక్రమం ఏది షాదీ ముబారక్ లాంటి ఏ కార్యక్రమం ఆపలేము. మేము పాత కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇలా ఇన్ని కొత్త కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మేము తీసుకొని పోగలుగుతా ఉన్నాం. సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు, మంత్రి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఏదో వాళ్ళు చాలా గొప్ప పని చేసినాడు. మేమందరం వారు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు రెండవసారి. గతంలో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా అధికారంలో ఉంది. మీరు మంత్రి అన్నాడు పార్టీ ప్రెసిడెంట్. ఈ యొక్క 6 ఏళ్లల్లో మీరు తెలంగాణకు మొత్తం మీద లేదా కరీంనగర్ పార్లమెంటుకి ఏం తెచ్చినారో చెప్పినాక ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. మీరు కేంద్రం నుంచి ఏ ఒక్క అంశంలో కరీంనగర్ పార్లమెంటుకు ప్రత్యేకించి తీసుకొచ్చింది. ఇలా నేను మాజీ పార్లమెంటు సభ్యుడిగా కూడా 10 సంవత్సరాలు దాటినా ఇగో నేను ఈ పని చేసినా చెప్పుకోగలిగే ధైర్యం నాకు ఉన్నది. ప్రజలు ఉపయోగించుకుంటున్న పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇలా రైలు కావచ్చు, మోడల్ స్కూల్స్, ఇట్లా కేంద్రీయ విద్యాలయం అనేక విధంగా నేను చెప్పుకోగలుగుతా ఉన్నా. పార్లమెంటు సభ్యుడిగా, అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇవాళ కేంద్ర మంత్రిగా ఈ ఓటర్లను పట్టభద్రుల ఓటర్లను అడిగే ముందు పట్టభద్రులారా మీరు కూడా ఆలోచించండి. మతపరమైన అంశాలతో ప్రేరేపితం చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున కుల సర్వే చేస్తే అఫిడవిట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇవాళ ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. నీ బాధ్యత కరీంనగర్ పార్లమెంటులో వదిలిపెట్టాం. మేము ఎవరం కూడా రేపు పొద్దున రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ చట్టం చేసిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలలో కేంద్రంలో బిల్లు తెచ్చే బాధ్యత మీదే. ఆ గొంతు ఇప్పాల్సింది, అప్పటిదాకా వదిలిపెట్టేది లేదని మాట మొదలుతారు. ఇప్పుడేదో మాట్లాడుతూ ముస్లింలను అడ్డపెట్టి ఇవాళ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక వీడియో, గుజరాత్లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన ప్రధానమంత్రి ఆయనే. ఈబీసీలో రిజర్వేషన్లలో ముఖ్యమంత్రి ముస్లింలు లేరా? ఈ విధంగా ముస్లింలు, హిందువుల పేరు మీద ప్రతి అంశానికి, మొన్న రంజాన్కు సంబంధించిన సెలవులు మాకంటే ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 11వ తారీఖు నాడు జివో ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 15 నాడు, ఇది అలా కొత్తగా ఇస్తారు. ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు 30-40 ఏళ్ళ నుంచి రంజాన్ మాసంలో వారికి ప్రత్యేకించి సమయం లోపల సెలవులు ఇస్తారు. దాన్ని కూడా మతపరం చేస్తారు. ఆఖరికి ఎన్నికలల్లో ఓట్ల కోసం రాముణ్ణి, మతాన్ని ప్రతిదీ వాడుకునే మీరు ఈ ఎన్నికల పట్టభద్రుల దగ్గర మీ ప్రభావం నడవదు. పట్టభద్రుల అభివృద్ధిని, పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తప్పకుండా ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉత్తర తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక తెలంగాణ ప్రభుత్వం గత 14 నెలలుగా తీసుకుంటున్న అనేక ప్రజాహిత నిర్ణయాలకు సంబంధించిన మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానికంగా మేమందరం కూడా
ప్రతి శాసనసభ్యుడు, పోటీ చేసిన అభ్యర్థి, ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతోటి కలిసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాను. మేము భూములు కబ్జాలు పెట్టి లేకపోతే ఇంకో ఇతరత్ర అక్రమాలు చేసి అవినీతి వాటి మనం చూసినాం. పాత నాయకులు విడిపోతే ఏ విధంగా ఎంత గలీజ్గా తిట్టుకున్నారో చూసినాం. మా దగ్గర అటువంటి పరిస్థితి. మేము తిడితే తప్పు, కానీ వాళ్ళు ఏ విధంగా ఆరోపణలు చేసుకున్నారో చూసినాం. అందుకే ఇవాళ పరస్పరంగా అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న సందర్భంలో అందరూ కూడా పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరి చెప్పిన పేరు అందరం కూడా కలిసి మా నాయకత్వం అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నామనే మాట సందర్భంగా మనవి చేస్తాను. 24వ తారీఖు నాడు సాయంత్రం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగేటువంటి పట్టభద్రుల సమావేశానికి ప్రతి కార్యకర్త ఒక ఓటరు, ఒక పట్టభద్రుని తీసుకొని ఆ సమావేశానికి రావాలి. ఎవరి నాయకత్వంలో, ఎవరి మండలంలో, జిల్లాలో పాత 57 మండలాలు ఇప్పుడు 65 అయినట్టే అన్ని మండలాల నుంచి ఆయా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అక్కడ మార్కెట్ చైర్మన్లు, స్థానిక సంస్థల నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్టీతో సహా అనుబంధ సంఘాలన్నీ, ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మేము స్థానిక నాయకులు అందరూ ఉండేటువంటి సమావేశం లోపల ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యర్థనను విని మా పట్టభద్రుల అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి, బలపరుస్తున్న అభ్యర్థికి ఓటేసి గెలిపించాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాం. బీసీలలో ముస్లింలను కలిపారు మీరు అని చెప్పేసి బండి సంజయ్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బీసీలలో ముస్లింలను ఎందుకు కలపాల్సి వచ్చింది? ఇప్పుడు ఈబీసీ వాళ్ళు కూడా బీసీఏ. బీసీ అన్నప్పుడు మతపరంగా ఒకటేసారి అట్లా చూస్తే అదొక మతంకు సంబంధించిన అంశం కాబట్టి దానికి దీనికి కేటగిరీ చేసి టోటల్ చెప్తాను. ఇలా బీసీల జనాభా 56.33%. దాంట్లో కోడికెంటికల్ లెక్కబెట్టి మాట్లాడితే 10% ఈబీసీ రిజర్వేషన్ తీసారు నరేంద్ర మోడీ గారు. అందులో అందరస్తులుగా మరి దానికి జవాబు చెప్ప ముందు అందరికి 10% ఈబీసీ అందరూ వస్తున్నారు కదా. ప్రతిదీ రాజకీయంగా అడ్డుపెట్టే ప్రయత్నం వద్దు. ఇవాళ తీస్తున్న శాతం బలహీన వర్గాల జీవితంలో మార్పు తేవడానికి ప్రయత్నం అవుతా ఉంది.